ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక 3 అద్భుతమైన ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం. అవి ఎవరు వాడతారు అంటే డయాబెటిక్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఈ 3 మొక్కలు, ఈ 3 మొక్కలను కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ 3 మొక్కలు ఏంటో నేను మీకు తెలియజేస్తాను. వీలు కుదిరితే మీరు కూడా పెంచుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క మొక్క, దీన్ని ఇన్సులిన్ మొక్క అంటారన్నమాట. డయాబెటిక్ ఉన్నవారికి బాగా తెలుసు. ఎందుకనంటే అద్భుతంగా డయాబెటిక్ కంట్రోల్లోకి రావాలి అంటే ఈ యొక్క మొక్క యొక్క ఆకులు, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆకులు రోజుకి 2 తింటే చాలన్నమాట. మధుమేహ వ్యాధి అదుపులోకి వచ్చేస్తుంది. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. ఈ ఆకు చేదుగా ఏమీ ఉండదు, పుల్లగా ఉంటుంది రుచికి. ఇలా ఆకులు మీరు రోజుకు 2 ఆకులు చొప్పున తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్కను మీరు కుండీలో పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న కాళ్ళలాగా ఉంటుందన్నమాట. ఈ కాళ్ళను తీసుకెళ్ళి మీరు కనుక కుండీలో పెట్టుకుంటే మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, తొందరగానే పెరుగుతుంది ఈ మొక్క. చక్కగా వీలు కుదిరితే మాత్రం రోజుకి 2 ఆకులు చొప్పున తినండి అనమాట. మీకు ఈ మొక్క దగ్గరలో లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, లేదా తెలిసిన వారిని అడగవచ్చు. నేను వీలు కుదిరితే అందరూ అడగటం వల్ల ఈ యొక్క మొక్క యొక్క లింక్, అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలు కుదిరితే మీరు అక్కడి నుంచి తెచ్చుకోండి. కొనాల్సిన పని లేదు, అన్నీ చాలా వరకు ఉచితంగానే దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే మాత్రం అమెజాన్లో తెప్పించుకోండి. ఈ మొక్క ఇన్సులిన్ మొక్క, రోజుకి 2 ఆకులు తింటే అద్భుతంగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక రెండో మొక్క అందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ మొక్క చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదే నేలవేము మొక్క అంటారు. చాలామంది నన్ను అంటారు, కొంచెం క్లారిటీగా చూపించండి మొక్క, ఇదివరకు మీరు చూపించిన మొక్కలో క్లారిటీగా కనిపెట్టలేకపోతున్నాం, గుర్తుపట్టలేకపోతున్నాం అని అడుగుతారనమాట. అందుకని ఈ మొక్కలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కని చాలా క్లారిటీగా దగ్గరుండి చూపించడం జరిగింది. ఒక ఇంట్లో పెంచుకునే మొక్క అనమాట ఈ నేలవేము మొక్క. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మొక్క మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదిగో చూడండి, చూస్తే ఏదో మనకి పచ్చిమిరప ఆకుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. బాగా ఎత్తు పెరుగుద్ది, ఇంట్లో పెంచుకుంటున్నారు కాబట్టి. అదేవిధంగా మరి ఈ మొక్క మాత్రం మహా చేదుగా ఉంటుంది. దీన్ని వీలు కుదిరితే 2-3 ఆకులు తీసుకొని కొంచెం ఉండలాగా చేసి పరగడుపునే మింగితే చాలా అద్భుతంగా మధుమేహ వ్యాధి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే మరీ ఎక్కువ మింగొద్దు, షుగర్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీకు కావాల్సినంత వరకు ఒక చిన్న గోళీ సైజులో ఒక ఉండని చేసుకుని ఆకుల్ని నూరి ముద్దగా చేసుకుని మింగవచ్చు అనమాట పరగడుపున. లేదా ఈ ఆకుల్ని మీరు ఎండబెట్టుకోవచ్చు. ఈ ఆకుల్ని తీసుకుని నీళ్ళలో ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని కూడా తాగొచ్చు అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ నేలవేము. అయితే నేను ప్రత్యేకించి నేలవేము గురించి వేరే వీడియో చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అలాగే ఇన్సులిన్ ప్లాంట్ గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ కేవలం డయాబెటిక్కి సంబంధించింది అంతవరకే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ మొక్క కూడా మీకు ఉచితంగా దొరుకుతుంది. పొలం గట్ల మీద లేదా కొండ పరివాహ ప్రాంతాల్లో దొరుకుతుంది, చాలా గట్ల మీద దొరుకుతుంది. అంత అద్భుతమైన మొక్క ఈ నేలవేము మొక్క. కాబట్టి వీలు కుదిరితే వాడి చూడండి ఈ నేలవేము మొక్క. ఇక మూడోది మీ అందరికీ తెలిసిన మొక్కే, ఇది తిప్పతీగ అనమాట. అయితే ఈ తిప్పతీగ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మీకు దొరకకపోతే తెలిసిన వారిని అడగండి. అప్పటికి దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు తెప్పించుకోవచ్చు. ఇది తిప్పతీగ, ఇది దీని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే దీన్ని కూడా వీలు కుదిరితే పరగడుపున 2 ఆకులు తినటం అలవాటు చేసుకోండి. మీకు కుదరకపోతే ఈ 2 ఆకులు తినలేకపోతున్నామంటే దీన్ని కషాయంగా కాసుకుని కూడా తాగొచ్చు అనమాట. లేదా మనం కుండీలో పెంచుకున్న పెరుగుద్ది అనమాట ఈ మొక్క. వీలు కుదిరితే 2 ఆకులు తినండి, లేదా ఆకులతో కషాయం కాసుకుని తాగండి. ఇది రుచికి చేదుగా ఉండదన్నమాట, ఒక చిరు చేదులో అనిపిస్తూ ఉంటుంది. ఒక డయాబెటికే కాకుండా అద్భుతంగా ఎన్నో వ్యాధుల్ని తగ్గించే గుణం ఈ తిప్పతీగలో ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.